ఆపరేషన్ వాలంటైన్ ఈగల్. అయితే ఈగల్ ఆపరేషన్ స్టార్ట్ చేద్దామా? డన్ అన్న. కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్. తన సినిమా చూశాను ముందు, సూర్య వర్సెస్ సూర్య, అండ్ తన పెద్ద సినిమాటోగ్రాఫర్. ఐ లవ్ హిస్ వర్క్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అందు వర్క్ చేసింది? వెరీ గుడ్. ఎందుకంటే నా కెమెరామెన్ గానే ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్నాడు. ఒకటేమో డిస్కో రాజా అండ్ ధమాకా. మీతో ఆల్రెడీ 2 సినిమాలు చేసి ఇప్పుడు డైరెక్షన్, కెమెరామెన్ అన్ని, ఎడిటర్ అన్ని. లేదు కెమెరామెన్ ఇద్దరు పెట్టాడులే. అక్కడ పాలింట్లో అక్కడ లోకల్ కెమెరామెన్. ఇటుకు వచ్చిన తర్వాత ఇంకో అతన్ని. సో ఫైనల్గా హ్యాండిల్ చేసే తనేగా మొత్తం. బట్ ఐ ఎంజాయ్డ్. అంటే తన అప్రోచ్ కానీ టువర్డ్స్ స్క్రిప్ట్ అండ్ నాకు చాలా కొత్తగా అనిపించింది బికాస్ ఆఫ్ ద గెటప్. అండ్ ఫస్ట్ టైం నేను అంత గెడ్డం, అంత హెయిర్ పెంచడం చెప్తున్నాను. ఆ లాంగ్ హెయిర్ కానీ బియర్డ్ కానీ అది ఒక చిన్న, అంటే ఒక విలన్ లుక్ కాదు, అట్లా హీరోయిక్ కాదు, మధ్యలో అట్లా ఉండింది. ఇట్ వాజ్ లాస్ట్ డైలాగ్ అంటారు మీరు, దేవుడు దేవుడు మంచోడు కాదు మొండోడు, అంటే కరెక్ట్ బ్యాలెన్స్డ్గా చాలా బాగుంది నాకు డైలాగ్ డెలివరీ. సో అది ఎంజాయ్డ్ త్రూ అవుట్. మొత్తం సినిమా అంతా ఎంజాయ్ చేసింది. దాన్ని ఎక్కువ మాట్లాడు కానీ ఎంత మాట్లాడాలంత ఏం కావాలి తను చాలా క్లియర్గా తెలుసు. మీరు మామూలుగా బయట కూడా అంతే, ఎంత కావాలి అంతే మాట్లాడతారు. పర్ఫెక్ట్ అనమాట. సో మీ డైరెక్టర్ నేను పేరు శక్తి అన్న, శక్తి ఆనంద్ ఇంత పేరు ఉంది, శక్తి ప్రతాప్ సింగ్ హాడా అని. ఓకే. హే వెర్ ఈస్ ఫ్రమ్? హిస్ ఫ్రమ్ కోటా అన్న, రాజస్థాన్ నుంచి. ఓకే. తను యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న ఎండ్రన్ అని చెప్పి ఒక చిన్న క్లిప్ చేశాడు, సేమ్ ఎయిర్ ఫోర్స్ మా సినిమా బేస్ మీద. ఓకే. సో తను ఫస్ట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనమాట. కేసరి ఈ సినిమాలకి అన్నిటికీ విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది. అండ్ తనకు వచ్చి కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఆ క్లిప్ చూశాను. అది ఒక 5 lakhs ఒక బిగ్ స్కేల్, ఒక 2.5-3 minute ఏరియల్ సీక్వెన్స్ షూట్ చేసుకుని విఎఫ్ఎక్స్ చేసి తీసుకొచ్చాడు. ఓకే. సో అంటే కొత్త డైరెక్టర్ అంటే కొంచెం ఒక నమ్మకం రావాలి. బట్ అది చూసినప్పుడు ఐ అండర్స్టూడ్, ఓకే బాస్ ఫుల్ ఇన్వాల్వ్డ్గా ఉన్నాడు, he can make it అని. అండ్ ఇన్ఫాక్ట్ తను యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్ పైలట్ అవుదాం అనుకుని సైట్ వల్ల అవ్వలేదంట. సో అతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే సబ్జెక్ట్ మీద అంటే మేజర్లీ అన్న, అంటే ఇలాంటి సబ్జెక్ట్ ఏంటంటే డీటెయిలింగ్ లేకుండా ఏదో పైపైన అలా తీయలేము. సో ఫోకస్డ్గా అన్ని పాయింట్స్ డీటెయిలింగ్ గట్టిగా ఉండాలి. మన ఊరుకునే ఐఎఫ్ ఊరుకోదు. సో వాళ్ళతో కలిసి వర్క్ చేసాం మేము. అండ్ కొత్త డైరెక్టర్ అయినా కూడా చాలా టేక్లు ఎక్కువ తీసుకొని బాగా లాగాడు చాలా గట్టిగా. ఇప్పుడు మీ వాడేమో ఈ ఫ్లైట్ లాట్ల మీద కమాండ్ ఎక్కువ కదా, మా వాడికి గన్ల మీద బుల్లెట్ల మీద ఉన్నాయి. సో రెండు కాల్చేవే. దానికి సంబంధించి దాని బేస్ మెసేజ్ కూడా ఉంచాను. ఓకే, నైస్. స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది, లైక్ యూనివర్సల్ మెసేజ్. ఓకే. అందరికీ మధ్యన గన్స్ అంటే కూడా కొంచెం యూత్లో బాగా క్రేజ్ ఎక్కువైనా. అది ఆ క్రేజ్ అది ఎలాగా ఏంటి దాని మీద డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. బ్యాలెన్స్ నైస్. ఓకే, నైస్, పర్ఫెక్ట్. మీ ట్రైలర్ లేకపోతే ఇప్పటిదాకా వచ్చిన కాంటెంట్ చూస్తున్నా కూడా అది బాగా రీసెర్చ్ చేసి తీసినట్టే ఉంది. మీరు అంటున్నారు కార్తిక్కి గన్స్ మీద కమాండ్ ఎక్కువ ఉంది, ఆబ్వియస్లీ సినిమాటోగ్రఫీ మీద ఉంది, డైరెక్షన్ మీద ఉంది. బట్ కథలో ఎంత డీటెయిలింగ్తో కానీ అతనికి సినిమాకి ఒక్కొక్క క్రాఫ్ట్ మీద కమాండ్ పెరుగుతుంది. అంతే కదన్నా. సో అతను ఎప్పుడు ఒకటే అంటాడు అనమాట, అది నాకు కూడా తెలియదు, అది కుదిరింది, అది నేను ప్రాసెస్లో నేర్చుకున్నాను అని అంటాడు. యాస్టీస్గా తను అంతే. బట్ వెరీ గుడ్ గ్రాస్పింగ్ కానీ అడాప్టేషన్ కానీ చాలా బాగుంటుంది తను. అండ్ బేసిక్గా మా ఫాదర్ కూడా పోలీస్ ఆఫీసర్. దాని మీద ఎలాగా ఆపరేట్ అవుతుంది అంటే బాగా తెలుసు. అదన్నీ యాస్టీస్గా దీంట్లో పెట్టాడు. I strongly wish it should work. No, I think it definitely will. Yeah, and coming to the narration కానీ ఇంకోటి కానీ తను రైటర్ మణి అని అవుతున్నాడు. అతను వెరీ గుడ్ రైటర్. ఆ డైలాగ్స్ అని చాలా బాగా రాశాడు. నాకు ప్రతి డైలాగ్ నాకు తెగ నచ్చింది అసలు. అని ట్రైలర్ అయితే చూసిన వరకు అయితే అన్ని ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ప్రతి డైలాగ్ నవదీప్ చెప్పేది, ఆ బుల్లెట్ డైలాగ్ కానీ, బుల్లెట్ కాల్చినోడు, ఆ డైలాగ్ అని చాలా బాగుంటాయి. సో ప్రాపర్గా ఇద్దరు కలిసే నాకు అతను వచ్చి నరేషన్ ఇవ్వటం, తను గుడ్ బ్యాడ్ అగ్లీ అని తను చెప్పడం ఏంటనేది మొత్తం. సో ఈజ్ వెరీ క్లియర్ అబౌట్. గుడ్ టీమ్ కూడా ఉందంటారు. మీది కూడా నాకు మీ సినిమా కూడా నాకు ఫస్ట్ టీజర్ చూడంగానే నాకు టీజర్లోనే విపరీతం డీటెయిలింగ్ కనిపించింది. ఓహో దీంట్లో ఏదో ఉంది అనిపించింది నాకు. ఫస్ట్ ఏం చెప్పిన, టు వెరీ ఆనెస్ట్, ఆపరేషన్ వాలంటైన్. ఏంటి ఆపరేషన్ వాలంటైన్, ఎవరో కొత్త డైరెక్టర్ అంట, ఏంటిది అని డిస్కషన్ జరిగింది తెలుసా. ఒక్కసారి టీజర్ బయటకు వచ్చిన తర్వాత టోటల్గా ఒపీనియన్ అయిపోయింది. అంటే అదే టైటిల్ విన్ ఫస్ట్ అందరూ ఇదేంటి లవ్ స్టోరీ, ఎయిర్ ఫోర్స్ బేస్ లవ్ స్టోరీ అన్నారు. బట్ పుల్వామా అటాక్ అనేది జరిగింది కదన్న, February 14th జరిగింది. సో బేసిక్లీ అక్కడ 40 CRPF సోల్జర్స్ చనిపోయారు ఒక హ్యూమన్ మిలిటెంట్ బాంబ్, కార్ బాంబ్తో కాన్వే తగిలినప్పుడు. సో దానికి సమాధానంగా ఇండియా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అని ఒకటి చేసింది. సో ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ సినిమా చేసాం. ఓకే. సో
ఏదో అలాంటిది కాదు. నాకు కూడా ఏంటంటే కొంచెం ఫిక్షనల్ స్టోరీస్ కొన్నిసార్లు ఓకే, మన దగ్గర జరిగే కథలు ఇలాంటివన్నీ కూడా జనాలు చెప్తే బాగుంటుందని అనిపించింది. సో వెన్ హీ టోల్డ్ మీ డైరెక్టర్, తనకి అంత గ్రిప్ ఉండడం వల్ల మీ ఇందాక చెప్పినట్టు తను ఆల్రెడీ ఐఏఎఫ్ గురించి ట్రైనింగ్ కూడా ట్రై చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తను ఫస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ షూట్ చేసిన తర్వాత తనకి ఐఏఎఫ్ నుంచి కాల్ వచ్చింది. ఏంటి మా పర్మిషన్ లేకుండా తీసావు ఇది అంటే, సార్ లేదు ఇట్లా ఇట్లా అని భయపడ్డాడు. తర్వాత చాలా బాగా తీసావు, నెక్స్ట్ టైం ఆ పర్మిషన్ తీసుకుని చేయను. అండ్ మా సినిమాకి ఐఏఎఫ్ ఫస్ట్ నుంచి పనిచేసింది మాతో పాటే. సో మా స్క్రిప్ట్ వాళ్ళకి పంపించడం, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది ఉంటే మేము మార్చాం వాళ్ళ కోసం. అంటే మన దేశాన్ని కాపాడే వాళ్ళు వాళ్ళని తప్పు లైట్లు మాత్రం చూపించడం లేదు. సో అండ్ ఆ విధంగా వాళ్ళతో పనిచేయడం ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ వాళ్ళ సపోర్ట్ అయితే 40 days గ్వాలియర్ ఎయిర్ బేస్ షూట్ చేశాను ఆ సినిమాని. సో నన్ను ఒక 600 crores ఎయిర్క్రాఫ్ట్లో కూర్చోబెట్టి ఎక్కిచ్చి దాంట్లో షూటింగ్ చేయడం సూపర్ ఎక్స్పీరియన్స్, అసలు అన్బిలీవబుల్. అంటే ఫోన్లని తీసుకెళ్ళి అసలు 40 days లిటరలీ మేము అందరం బట్టలు వేసుకుని బయట నుంచి లోపలికి వెళ్ళాలి. ఫోన్లు ఉండవు, ఏముండవు. అక్కడున్న పర్సనల్ కూడా కొంతమంది మేము నిజంగా అక్కడ పనిచేస్తామని అనుకుంటున్నారు చూసి. అసలు ఫెంటాస్టిక్. ఐ కెన్ నాట్, అది మాత్రం ఇట్స్ బెస్ట్ థింగ్ పాసిబుల్. సూపర్. అసలు ఐఎమ్ వెయిటింగ్. నేను నిజంగా ఆ టీజర్ చూసిన దగ్గర నుంచి నేనే ఏదో అనుకున్నాను, అసలు ప్రాపర్ పర్ఫెక్ట్గా ఉంది. అని మీరు నేను చేసే సినిమాలతో నాకు ప్రతిసారి 90% మీరు ఫోన్ చేశారు చాలాసార్లు. ఏదో ఒకసారి సరే వెళ్ళొద్దు సినిమా బాగాలేనప్పుడు వదిలేశారు. కానీ బట్ నాకు తెలుసు మీకైతే పర్సనల్గా ఐ నో యూ లైక్ దిస్ ఫిల్మ్. సో డెఫినెట్లీ. ఇంకోటి నేను నీలో గమనించింది, నువ్వు కొంచెం ఎంత కాదన్నా ఒక లైక్ యూనిక్ స్క్రిప్ట్స్ అటువంటి కొంచెం కొత్తగా ట్రై రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ కెరీర్ నుంచి నువ్వు కొత్తగా ట్రై చేసి, అంటే బేసిక్గా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్స్ చేసింది కంటే కూడా లైక్ కర్రలగొడ్డ కానీ, బట్ యూ ఆల్వేస్ ట్రైడ్ న్యూ థింగ్. ఆ యూనిక్ అండ్ బేసిక్ ఏంటి నీకు ఇష్టం? ఆ యూనిక్ చేయడం బాగా, అలా యూనిక్గా ఉండే సబ్జెక్ట్లు చేయడం ఇష్టమా? అంటే అన్న ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు మీకు తెలుసు కదా మీ ఫ్యాన్ అని, మీ సినిమాలు కానీ బాబాయ్ సినిమాలు అన్నీ చూస్తూ, సరే వీళ్ళందరూ ఒక రకమైన సినిమాలు చేస్తున్నారు, కమర్షియల్ సినిమాలు చేస్తారు, వాళ్ళ ఇమేజ్కి తగ్గ కథలు చేస్తున్నారు. ఇంతమంది హీరోలు నేను వచ్చి ఒక సెపరేట్గా వచ్చి నా థియేటర్లో నా సినిమా చూడాలంటే ఏదో ఒక యూనిక్నెస్ కానీ ఏదో నోవెల్టీ కానీ ఇవ్వాలి. అలానే ఏదో ఒక డిఫరెన్స్ ఉండాల్సిన స్క్రిప్ట్స్. కానీ ఇలా ఆలోచించాలి చాలా తక్కువ తెలుసా. అదే ట్రై చేస్తానన్నా, అంటే కొన్నిసార్లు ఇట్లా పడ్డాను, కొన్నిసార్లు నిజం చెప్పాలంటే అదే నాకు స్టెబిలిటీ కూడా ఇచ్చింది అనుకుంటాను నేను. ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల, దానివల్ల డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసే అవకాశం దొరకడం కానీ, మంచి డైరెక్టర్స్తో చేయడం కానీ, దానివల్ల ఒక చిన్న ఫౌండేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా డెవలప్ అయింది. బట్ స్క్రిప్ట్ సెలెక్షన్ అంటున్నారు కానీ మీరు చాలా మంది కొత్త డైరెక్టర్స్తో డిఫరెంట్, అంటే ఇప్పుడు సింధూరం సినిమా ఫస్ట్ నేను చూశాను. ఇప్పుడు ఇడియట్ అనే సినిమా ఆ రోజు ఆ టైటిల్ పెట్టుకుని ఎవడో ఒప్పుకోడు. సో ఐ నో యూ ఆల్సో హావ్ డన్ సచ్ వెరైటీ. అండ్ మీరు మన లాస్ట్ 1-2 years ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను నేను. మీరు నా ఆటోగ్రాఫ్ అనే సినిమా నాకు తెలిసి ఏ హీరో ఆ టైంలో చేయడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. నేనింతే అలాంటి సినిమా కూడా ఎవరు చేయడు. యూ నో అన్న, మిక్స్ చేసి మంచి కమర్షియల్ సినిమాతో పాటు అప్పుడప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెయిల్యూర్ సక్సెస్. ఎగ్జాక్ట్లీ. మీరు దానికి భయపడనేది అది అసలు 1% కరెక్ట్. అంటే అది ఇప్పుడు యూత్కి కొంచెం దే వాంట్ టు సీ మాస్ అనే డెఫినేషన్ కూడా మారింది. ఎగ్జాంపుల్ మన దిసి విక్రమ్ సినిమా కానీ అని చూసినప్పుడు దే వాంట్ టు సీ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాస్ నౌ. అది క్లియర్గా నాకు ఈ సినిమాలో నాకైతే ఓకే ఈ సినిమా దీంట్లో గట్టి విషయం ఉందని అనిపించింది ఫస్ట్ ట్రైలర్ చూసిన ఫస్ట్ 10-20 seconds ఇన్ఫాక్ట్. సో ఇప్పుడు మీ మ్యూజిక్ మిక్కీ కదా, మిక్కీ జేమర్లో ఒక విచిత్రమైన ఒక క్లాస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మాస్ కూడా ఉంటుంది. మాస్ కూడా ఉందనే విషయం తెలిసింది నీ సినిమా చూసిన తర్వాత. ఇంత మాస్ ఉందా అని అనిపించింది. అని మీ సినిమా చేస్తున్నాడు అది కొంచెం ఏదో. ఓకే. అండ్ తను అంటే ఫస్ట్ ఇన్ఫాక్ట్ శేఖర్ కమ్ల గారితో ఆ బ్యాచ్ ఆ సినిమా చేసినప్పుడు చాలా క్లాస్ ఇలాంటి పాటలతో చేసేవాడు. బట్ నాకు మహానటి సినిమా చూసాను ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ మిక్కీని చూశాను. అండ్ నాతో 4వ సినిమా మిక్కీది యాక్చువల్లీ. అంటే కొన్ని చెప్పుకునే లేవు, కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. బట్ ఐ థింక్ ఈ ఫిల్మ్కి వచ్చినప్పటికీ సినిమాలో సాంగ్స్ కన్నా స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను స్కోర్ లేకుండా చూసినప్పుడు అర్థమైంది ఈ సినిమాని మేక్ ఆర్ బ్రేక్ చేసేది బీజిఎం సౌండ్ అనేది, ఎస్ఎఫ్ఎక్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న క్లిప్ వరకు చూసాను అండ్ హీ గాట్ ద రైట్ పల్స్ ఆఫ్ ద ఫిల్మ్. రేపొద్దున మీరు ఫ్లైట్లో అది ఎంత 1000 kilometers స్పీడ్ ఎగరేసిన ఫ్లైట్ ఆ మ్యూజిక్ సరిగ్గా లేకపోతే దానికి ఇంకా జనరల్గా ఫీల్ రాదు. కరెక్ట్. అండ్ ఆ విధంగా హీస్ బీన్ వర్కింగ్ అమేజింగ్లీ. అండ్ ఒక 2-3 songs ఉన్నాయి
అది కూడా డాన్స్ సమ్ నంబర్స్ కాదు. అంటే ఇలాంటి నేను సినిమాలకి చేయగలను. డాన్సులు చేస్తే బాగోదు. అప్పటికి అడుగుతారన్న ఇప్పుడు సరే అండి బట్ చేద్దాం, మెల్లిగా చేద్దాం, తర్వాత 2-3 సాంగ్స్ చేశారు, చాలా చాలా బాగా చేశారు. అండ్ మీ దాంట్లో కూడా నేను ఈగిల్లో కూడా డేవ్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త నేను ఫస్ట్ పేరు విన్న వెంటనే నాకు తెలిసి మీరు ఏదో పక్క కంట్రీ నుంచో పక్క స్టేట్ నుంచో తీసుకొచ్చారు. ఇక్కడోడే మైక్ తీసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడతాడు కానీ మామూలుగా పక్కా తెలుగు. అతను నిజంగానే మంచి టాలెంటెడ్. మా కార్తీక్ వాళ్ళు కలిసి వాళ్ళు తను కొత్త మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, నైస్. సౌండింగ్ అసలు ఎందుకంటే ఈ సినిమాకి సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఆ హైస్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ సౌండ్ అంటే సినిమాని ఒక వేరే లెవెల్ తీసుకెళ్తారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ తన వర్క్తో. వండర్ఫుల్. సో తెలుగు ఇంకో మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికారనుకుందాం మనకి. ఇంకా రావాలి నాకు మాక్సిమం ఎంత కుదిరితే. మీరు నాకు తెలిసి మీ శక్తులతో మీరు అనేది కొత్త డైరెక్టర్స్ కానీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ యూ ఆల్వేస్ కీప్ ఇంట్రడ్యూసింగ్ న్యూ పీపుల్ అన్న. ఐ లవ్ టు వర్క్. వండర్ఫుల్. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? యాక్చువల్లీ సోనీ స్టూడియో ప్రొడక్షన్ చేస్తాను. ఇది సిద్ధు అని సందీప్ ముద్ద అని చెప్పి నా కజిన్ ఉన్నాడు. అతను గనియన్ సినిమా చేశాడు. ఓ సిద్ధు, మీరు ఎప్పుడు కలిసి ఉంటారు ఒకసారి. అతను సో హీస్ ప్రొడ్యూసింగ్ ఇట్, బట్ సోనీ ఇస్ స్టూడియో. సో ఇద్దరు కలిపి జాయింట్ వెంచర్ లా చేస్తారు. సో అంటే హిందీ తెలుగు రెండిట్లో షూట్ చేశాను సినిమాని. రెండిట్లో షూట్ చేసాం. కొంచెం కష్టంగా నేర్చుకుని హిందీ. సో షార్ట్ హిందీ డైలాగ్, తెలుగు డైలాగ్. వెరీ గుడ్, సూపర్. కష్టపడి హిందీ నేర్చుకుని నాకు హిందీ మీ అంత రాదు. బట్ ఈ సినిమాకి అంటే డైరెక్టర్ హిందీ వాడు. సో తను ఈజీ అవుద్ది హిందీలో షూట్ చేస్తాను చేసాం. అండ్ సో ప్రొడ్యూసర్స్ ఇద్దరు బేసిక్ సిద్ధు నా ఫ్రెండ్, నా కజిన్ లాగా తను. అండ్ చౌంట అంటే మన కోసం అన్నట్టు కష్టపడి చాలా బాగా చేశాడు. అండ్ ఇప్పటికే స్ట్రగుల్ అవుతున్నాను, మనకి హై రిలాక్స్ అవుతున్నాను. అండ్ మీ సినిమాకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నాకు ఫ్యాక్టరీ అంటే సినిమాల్లో ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి ఒక 5, 8, 9 సినిమాలు వస్తాయి. అసలు మంచి ఇదిలో ఉన్నాడు. ఇప్పుడు ధమాకా నెక్స్ట్ మళ్ళీ హరీష్ కూడా వాళ్ళదే. మీ థర్డ్ ఫిల్మ్ హరీష్ తో. సో లైక్ ఇట్స్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్. వండర్ఫుల్. అంటే బికాస్ ఆఫ్ దే ఆర్ వెరీ జెన్యూన్ పీపుల్. కరెక్ట్. వెరీ ఆప్టమిస్టిక్, జెన్యూన్. నేను ఉన్నది మాట్లాడేస్తారు. అక్కడ నాకు నచ్చింది. అవతలోడు ఎవరైనా ఉన్నది మాట్లాడేసేవాడైతే నేను ఇంకా చేసుకుంటాను. మీరు ఇలా కనబడతారు లేకపోతే ఆ విషయాన్ని. అంటే నేను ఆ బ్రో సినిమా ప్రీమియర్ అప్పుడు కలిసాను ఆయన. ఓకే, విశ్వ గారు కలిసినప్పుడే యూ అండర్స్టాండ్ he's such a nice person. There's no drama అసలు ఆయన what he is అదే మాట్లాడతారు ఆయన. and he seemed like a very lovely person. నాకు నచ్చింది. వాళ్ళతో ఇంకెక్కువ సినిమాలు చేస్తూనే ఉంటాను. అంత నచ్చారు నాకు. మీ హీరోయిన్ మానుషి చిల్లర్. అవునన్నా. మిస్ ఇండియా కదా, సారీ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ వెరీ బిగ్ పెజెంట్. తను హిందీలో చేసింది 3-4 సినిమా. తెలుగులో చూసాను అక్షయ్ కుమార్ తో ఫిల్మ్ పృథ్వీరాజ్. అండ్ ఇంకొక సినిమా కూడా చూసినట్టు గుర్తు నాకు. హౌషి షీఈ్ ఫ్యాంటాస్టిక్. వెరీ గుడ్. వెరీ ఐస్, వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. అంటే తను కూడా తెలుగు చాలా కష్టపడి నేర్చుకుంది. నేను హిందీ స్ట్రగుల్ అవుతుంది. నేను హిందీ డైలాగ్ మర్చిపోతుంది, తెలుగు డైలాగ్ మర్చిపోతూ. బట్ చాలా ఫోకస్గా అంటే మాకు సినిమా కూడా ఏంటంటే టిపికల్ ఆర్మీ లుక్ లో సెట్ అయ్యి, ఆర్మీ అన్న సారీ ఎయిర్ ఫోర్స్ లుక్ లో సెట్ అయ్యే అమ్మాయి కావాలి. అండ్ చాలా మెచ్యూర్డ్ సెన్స్ ఆఫ్ యాక్టింగ్ ఎంత బాగా చేసింది. అండ్ తెలుగు సినిమా అంటే హిందీ సినిమా స్టైల్కి మన మేకింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ అన్న. తనకి కొంచెం ఫస్ట్లో రఫ్లే అర్థమైంది, ఓకే ఇక్కడ ఇలాగే జరుగుద్ది, అందుకే మీ సినిమాలు బాగున్నాయి ఏదో ఆ టైప్లో. బట్ అడ్జస్ట్ అయ్యి తను చాలా బాగా చేసింది సినిమాకి. అని మీ సినిమా ఎంతమంది హీరోయిన్ అన్న? మామూలుగా 2 హీరోయిన్లు యాక్చువల్లీ. బట్ ఏంటంటే కావ్య థాపర్ పేరు, అనుపమ పరమేశ్వర్ అని ఏంటంటే మెయిన్ ప్రాపర్ సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా అనకూడదు యాక్చువల్లీ. బికాస్ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ అంతా నడుస్తుంటుంది. అమ్మాయి ఇట్లా హీరో గురించి హీరోయిన్ గురించి కానీ తన ఇదిలో వస్తుంటుంది పర్స్పెక్టివ్. సో ఆ అమ్మాయి హీరోయిన్ పేరు కాబట్టి కావ్య థాపర్ హీరోయిన్. అంటే ఓకే, ఇద్దరు క్యారెక్టర్స్ కాదు, ఐ సీ ఎ బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్. అజయ్ ఘోష్ దీంట్లో ఏంటంటే హీరో కొంచెం ఇలా ఈ దీంట్లో ఏంటంటే డార్క్ కామెడీ. ఇప్పుడు మా కార్తీక్ ఏంటంటే డార్క్ కామెడీ చాలా ఇష్టం. డార్క్ కామెడీ ఉంటుంది, డార్క్ హ్యూమర్ చాలా. సో హీరో చుట్టుపక్కల మొత్తం అంతా హీరో చేసే పనుల మీద డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు. అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్స్ విపరీతంగా నవ్విస్తాయి, విపరీతంగా ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు ఈగల్ అనగానే ఒక యాక్షన్ ఫిల్మ్ అని అనుకుంటారు కదా, ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్. అంటే కొంచెం ఫీల్ నేను ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ అంటున్నాను, బట్ చిన్న ఫీలర్స్లో వచ్చినాయి తప్ప. ఓకే, నైస్. దట్ మరి మంచిగా చెప్పారు నాకు. నైస్. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ స్పెసిఫిక్లీ మా సినిమాలో కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్. కానీ మీది కూడా ఈగిల్ అంటున్నారు కాబట్టి రెండు గాల్లో హీరో గురించి ఈగిల్ అంటాడు అంతే. అతన్ని ఒక
అది సినిమా చూస్తేనే కానీ ముందు చెప్పడం ఇష్టం లేదు నాకు. బట్ యాక్షన్ నేను ఇందాక చెప్పినట్టు వెరీ వెరీ రియలిస్టిక్, ఇట్స్ వెరీ వెరీ స్టైలిష్. అండ్ దాంట్లోకి వచ్చిన ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. ఐఎమ్ వెరీ షూర్ ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి, ప్రీ క్లైమాక్స్తో ఒకటి, ఆ యాక్షన్ డెఫినెట్గా హై వేస్తుంది. సూపర్. నేను చెప్పాను కదా, నేను ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు, ఏంటంటే నేను చూసినంతసేపు ఎవడు అనేది అనిపించింది నాకు. ఎవరినో చూసినట్టు అనిపించింది. దట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఫస్ట్ టైం నా కెరీర్లో ఫస్ట్ టైం. సూపర్. ఇంతకుముందు ఫీలింగ్ వచ్చింది విక్రమార్కుడికి, విక్రమ్ సింగ్ రాథోడ్. తర్వాత ఈ క్యారెక్టర్ ఏంటంటే ఎవరినో చూసినట్టు. విక్రమార్కుడికి మీరని కూడా మర్చిపోయా, విక్రమ్ సింగ్ రాథోడ్ని చూశాను నేను. And I'll see this should be again like that. Exactly. Fantastic. And that's a great feeling, and actually you forget. మామూలుగా మనం చూసేప్పుడు పర్స్పెక్టివ్ వేరేలా ఉంటుంది. అవును, నేను ఎలా చేశాను, నేను ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాను అని ఉంటుంది, కానీ అది మర్చిపోయి నువ్వు ఆ క్యారెక్టర్ చూసినావంటే there's something in this. కరెక్ట్. సో మీదేంటే మీది కూడా కొంచెం అన్న కొంచెం నేల మీద కొట్టుకుంటారా పైన అన్న, కింద అసలు ఫైట్ లేదు, కింద జస్ట్ పరిగెత్తి ఫ్లైట్ ఎక్కడం అంతే. ఓకే. చాలా వరకు విఎఫ్ఎక్స్ హెవీ సినిమా అన్న, ఒక 1400 షార్ట్స్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. ఓకే. సో బట్ ఆ రిగ్ ఒకటి క్రియేట్ చేసాం పెద్ద, అంటే ఫ్లై చేయాలంటే టామ్ క్రూజ్ కుదిరింది తప్ప మాకు కుదరదు. అంటే దానికి లైసెన్స్ లేవు కావాలి. బట్ హీస్ అ మ్యాడ్ గై. అంటే హీస్ అన్ ఇన్స్పిరేషన్. ఎస్. కానీ ఎయిర్ బేస్ షూట్ చేసినప్పుడు ఆ టార్మాక్ మీద అంతా 40-45 degrees ఉండిందన్న. మేము లాస్ట్ ఇయర్ సమ్మర్లో షూట్ చేసాం. బట్ ఆ 40 days అక్కడ ఉండడం, ఆ ఫ్లైట్స్, అంటే ఎయిర్ ఫోర్స్ ఎంత క్లోజ్ అంటే, సార్ ఈ 5 ఫ్లైట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అంటే మా కోసం తీసుకెళ్ళి పక్కన పెట్టారు. అంటే దాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్ దే గేవ్ టు అ ఫిల్మ్. సూపర్. బట్ ఏరియల్ సీక్వెన్సెస్ ఒక పార్ట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వచ్చిందని మనం చూసాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ యూనిక్. మన ఆడియన్స్కి ఒక కొత్తతనం కనపడద్దు అని అనుకుంటున్నాను. అండ్ సేమ్ వే ఏం జరుగుతుందా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది అన్న మామూలుగా. ఎయిర్ ఫేర్లో అంటే మనం ఒక నీట్ మ్యాప్ లేదు, ఏం లేదు, అన్ని ఫ్లైట్లు ఒకేలా ఉంటాయి. దే మైట్ బి అ కన్ఫ్యూజన్ అనమాట, హీరో ఎక్కడున్నాడు లేకపోతే విలన్ ఎక్కడున్నాడు. బట్ సో ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి చాలా క్లియర్గా ఒక కథ వేసుకొని దాన్ని, ఆ కన్ఫ్యూజన్ జనాలకు రాకూడదు, ఎవరు ఎక్కడున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది, బాగా నీట్గా మ్యాప్ చేసి తీసాడు. అది హోప్ఫుల్లీ ట్రాన్స్లేట్స్. చూసినప్పుడైతే నాకైతే నేను ఒకసారి విఎఫ్ఎక్స్ లేకుండా చూసినప్పుడే చాలా క్లియర్గా అర్థమైంది ఏం జరుగుతున్నాయి. లాట్ ఆఫ్ హైస్ ఇన్ దట్ ఫిల్మ్. అంటే ఎమోషన్, ఏ ఫైట్ అయినా కూడా అన్న ఎమోషన్ బ్యాక్ చేయకపోతే ఏ ఫైట్ వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైనా ఒక చిన్నది స్టైలిష్గా ఉంటే ఓకే తప్ప, బట్ మెయిన్ ఫైట్ హ్యాస్ టు బి బ్యాక్ బై ఎమోషన్. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు ఇలాంటి బాగుంటే ఇంకా ఏదైనా ట్రై చేయాలనిపిస్తుంది. కరెక్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సినిమా Feb 9th వస్తుంది. ఫస్ట్ మీ సినిమా మధ్యన కలిసి చూద్దాం, తర్వాత నా సినిమా మీరు డెఫినెట్గా డౌట్ చూస్తాను. ఓకే, సూపర్. గుడ్ లక్. థ్యాంక్ యూ.